అప్రాకృత శరీరం తం అతిమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. నెయ్యి పేరుకుంటే గడ్డకట్టి ఎలా ఉంటుందో అలా అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి పరమశివుడు భక్తులను అనుగ్రహించడానికి ఒక రూపంతో కనపడుతూ ఉంటాడు. కానీ యథార్థమునకు 3 మలములు ఆయనకుండవు. ఆణవమలము, కార్మిక మలము, మాయిక మలము అని ఉంటుంది. ఈ 3 మలములు ఈ జగత్తులో ఉన్న ప్రతి ప్రాణికి ఉంటాయి. ఆణవమలము అంటే ఇప్పుడు నా శరీరం ఉందనుకోండి, ఈ శరీరంలో పంచభూతాలు ఉంటాయి. పృథివీ, అప్పంటే నీరు, తేజస్సు అగ్నిహోత్రం, వాయువు, ఆకాశం. ఎన్ని మాటలు స్నానం చేయనివ్వండి, ఇలా అంటే మట్టి వస్తుంది, రుద్దితే పృథివీ ఉంటుంది, ఇందులో నీళ్లు ఉంటాయి. అందుకే నీళ్ళు అయిపోతే దాహం రూపంలో మళ్ళీ అడుగుతుంది, మళ్ళీ నీళ్లు పోస్తాం, మళ్ళీ ఆ రోమకూపాల్లోంచి మళ్ళీ నీళ్లు చెమట రూపంలో పైకి వస్తూ ఉంటాయి, నీరు ఉంటుంది. అలాగే అగ్నిహోత్రం ఉంటుంది, అందుకే కదా శరీరం వేడిగా ఉంటుంది. ఇప్పుడు అగ్నిహోత్రం ఉంటుంది, ఇందులో గాలి ఉంటుంది, ఆకాశం ఉంటుంది, ప్రదేశము ఇందులో ఉంటుంది, 5 ఉంటాయి. కాబట్టి కార్మికం ఆణవమలము అంటారు. ఆణవమలము అంటే బయట ఉన్నటువంటి పంచభూతములతోటే సమస్తమైన పిండాండములు కూడా తయారవుతాయి. ఆణవమలము లేనటువంటి ప్రాణి లోకంలో ఉండదు. రెండవది కార్మిక మలము అంటారు. గత జన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితమును అనుభవించడానికి శరీరాన్ని పొందుతాయి సమస్త ప్రాణులు. పరమశివుడు అలా గత జన్మలలో అనుభవించవలసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి శరీరం పుచ్చుకోడాయన. అప్రాకృత శరీరం తం అతమన్మథరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం. సచ్చిత్ ఆనందములే ఆయన యొక్క శరీరం. ఆయనకి మనలా ఏదో గత జన్మలలో చేసుకున్న కర్మ వల్ల శరీరం వచ్చింది అని చెప్పకూడదు. మాయిక మలము అని 3వ మలం ఉంటుంది, అది సమస్త ప్రాణులకు ఉంటుంది. మాయిక మలము అంటే మాయలో తిరుగుతూ ఉంటాడు. ఏది సత్యమో అది అసత్యంలా కనపడుతుంది, ఏది అసత్యమో అది సత్యంలా కనపడుతుంది. ఇది ఉండదురా, కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళు పోయిన తర్వాత పోని 10 ఏళ్ళో 15 ఏళ్ళో 20 ఏళ్ళో పోని 100 ఏళ్ళు వచ్చే వరకు ఉంటుంది. 100 ఏళ్ల తర్వాత అయినా ఈ శరీరం పడిపోతుంది. నేడో రేపో కాదేమి ఏనాటికో ఈ శరీరం పడిపోతుంది, పడిపోకుండా ఉండదు. అంటే అప్పుడు వినడానికి నిజమే, పాపం ఆయన చెప్తున్నది సత్యమే. ఎవరు ఉండిపోయారు? మా తాతగారు ఉండిపోయారా, మా నాన్నగారు ఉండిపోయారా, మా అమ్మగారు ఉండిపోయారా, మా పెదనాన్నగారు ఉండిపోయారా? వెళ్ళిపోయారు. కానీ నేను మాత్రం ఉండిపోతాను. నేనంటే ఈ శరీరం ఉండిపోతుంది అని ఒక మాయ. దానికోసం నానా వెంపర్లాట. అసలు ఉండిపోయేటటువంటి ఆత్మ అదొకటి ఉన్నది అన్నది కూడా ఎరుకలోకి రాదు. ఈ మాయ చేత వశపడి ఉంటాయి ప్రాణులన్నీ. కానీ పరమశివుడు మాయాతీతుడు, ఆయనకి మాయ వశపడి ఉంటుంది. అందుకే ఆయన ఒకనాడు ఉన్నవాడు, ఒకనాడు లేనివాడు కాడు. ఆయన సాక్షిగా ఉంటాడు. సమస్త బ్రహ్మాండములు ఆయనలో గడిపోతాయి. మళ్ళీ సమస్త బ్రహ్మాండములను ఆయన సృజిస్తూ ఉంటాడు, నిలబెడుతూ ఉంటాడు. అందుకే సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. 3 అయినటువంటి పరమేశ్వరుడు ఆణవమలము, కార్మికమలము, మాయికమలము అనబడేటటువంటి 3 మలములకు అతీతమైనటువంటి స్థితిలో ఉంటాడు.